హలో! రంజాన్ వచ్చేసింది. హలీం తిన్నారా? నేనైతే ఇయర్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా తింటా అనమాట. ఫస్ట్‌లో అయితే అందరూ తినేస్తన్నారని ఎక్సైట్‌మెంట్‌లో మనము తినాలా అని తినేస్తాము. వీడియో పెట్టాలా అని. తర్వాత లాస్ట్‌లో అయ్యో! హలీం సీజన్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రాదు అని అప్పుడొకసారి తింటామనమాట. ఇంకా మధ్యలో ఎన్ని సార్లు తింటామో అది మనం చెప్పలేము. ఈ 2 అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకా అలా మటన్ హలీంలో మంచిగా లెమన్ పిండుకొని, కాజులతో, ఫ్రైడ్ ఆనియన్స్‌తో మొత్తం బాగా కలుపుకొని తింటాంటే అద్దిరిపోయింది. హలీం అంటే మటన్ హలీమే. మళ్ళీ దాంట్లో చికెన్ హలీము, మటన్ హలీము అవంతా ఏం లేదు. కానీ చాలామందికి చికెన్ హలీం కూడా ఫేవరెట్ ఉంటది. మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసేయండి. మటన్ హలీమా, చికెన్ హలీమా? బేసికలీ హలీం అంటేనే మటన్ హలీం తినాలా. అప్పుడే దాని టేస్ట్ అదంతా బాగా తెలుస్తుందంట. అంటే చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ కూడా చెప్తాంటారు. చికెన్ హలీం కన్నా మటన్ హలీమే తినాలా. అంటే 10 సార్లు చికెన్ హలీం తినడం కన్నా ఒక్కసారి మటన్ హలీం తింటే ఆ టేస్ట్ బాగుంటుంది అని. మీరు ఈ రంజాన్ సీజన్‌లో మటన్ హలీం ట్రై చేసినారా? కామెంట్ చేసేయండి.